మా వడ్డెర బిడ్డ ఎక్కడున్నా బాధపడాల్సిన విధిగా పార్టీలు తీసుకొచ్చినాయి. మేము ఒకటే తెలియజేస్తున్నాం పార్టీలకు, తెలుగుదేశం పార్టీ మాకు నిండా ముంచేసింది. ఒకటే కారణం, మొన్న 3 రోజుల వరకు కూడా మాకు ఐవేర్స్ కాలు పెట్టి పుట్టపర్తి నియోజకవర్గంలో సిమెంట్ పోలనగా ఐవేర్స్ కాలు పెట్టి మమ్మల్ని మోసం చేసింది. నిన్న 3 రోజుల కింద పార్లమెంటులో దళవై వెంకటనారాయణకి కూడా ఐవేర్స్ కాలు పెట్టి మమ్మల్ని మోసం చేసింది. ఎక్కడో ఒక శక్తి ఉంది, కేవలము ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ, బీసీల పార్టీ అని చెప్పుకుంటున్న అగ్రస్థానంలో 3వ స్థానంలో ఉన్న వడ్డెర బిడ్డకు ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదనేది ఈ రోజు నేను సూటిగా అడుగుతున్నా. ఇదే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడికి, జాతీయ ప్రధాన కార్యదర్శికి మేము ఒకటే సూటిగా అడుగుతున్నాము, ఎందుకు 3వ స్థానంలో ఉన్న వడ్డెర బిడ్డకు ఎందుకు ఇవ్వలేదు రాష్ట్రంలో? పుట్టపర్తి నియోజకవర్గంలో ఎన్నో తూర్లు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి యువగలం పాదయాత్రలో చట్టసభల్లో కూర్చోపెట్టుకుంటాను వడ్డెర బిడ్డలు కానీ చెప్పినా ఇదే లోకేష్ బాబు ఈ రోజు సమాధానం కూడా చెప్పనీకి రావడం లేదు. జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు అనంతపూర్ అర్బన్ కానీ, పార్లమెంట్ హిందూపూర్ కానీ పుట్టపర్తి నియోజకవర్గంలో ఖచ్చితంగా మీకు కేటాయిస్తున్నామని చెప్పి 3 రోజుల కింద చెప్పినా కానీ ఈ రోజు కూడా మా పేర్లు ప్రస్తావించలేదు. ఇంకా 5 పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి నేను ఒకటే తెలియజేస్తున్నాను, యావత్తు ఉమ్మడి జిల్లా అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో 4,80,000 మంది ఉన్నారు. మీరు లెక్క పెట్టుకోండి. ఒక పుట్టపర్తిలోనే 55,000 మంది ఉన్నాం. ఇదే అనంతపూర్ అర్బన్ లో 18,000 నుంచి 20,000 మంది ఉన్నాం. మేము ఎటు గెలిచినా 6 కార్పొరేటర్లు గెలుస్తున్నాం. మీరు ఒకటే గుర్తించుకోవాలా, అనంతపూర్ అర్బన్ లో నుంచి స్టార్ట్ చేస్తే ఎస్సీ రిజర్వేషన్ 2 తప్పిస్తే 12 నియోజకవర్గంలోనూ మేము పోటీ చేస్తున్నాం. ఈ రోజు లాస్ట్ ఛాన్స్, రేపు 4వ విడతలోను 5వ విడతలోను ఖచ్చితంగా వడ్డెర బిడ్డకు ఖచ్చితంగా ఒకటి కేటాయిస్తేనే మేము ఊరికి ఉంటాం. లేక పక్షంలో ఖచ్చితంగా 12 నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాం, 2 పార్లమెంటులోనూ పోటీ చేస్తున్నాం. ఎక్కడ పోటీ చేసినా వడ్డెర బిడ్డ ఓటు బ్యాంకు ఏందనేది ఈ పార్టీలకి నేను ఒకటే హెచ్చరిస్తున్నా. మా సత్తా ఏందనేది కూడా మేము చూపిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా వాళ్ళు చాలా కసిగా ఉన్నారు. వడ్డెర బిడ్డ సత్తా ఏందనేది మేము చూపిస్తామని ఈ ఉమ్మడి జిల్లా అనంతపూర్ నుంచి మేము ఒకటే పిలిపిస్తున్నాం. వడ్డెర బిడ్డ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి, ఏ పార్టీ అయితే మనం అన్యాయం చేసిందో ఆ పార్టీకి మనం ఓటు వేయకోకుండా ఓటుతోనే బుద్ధి చెప్పాలని చెప్పేసి ఓడగొట్టే దిశగా మనం ఉన్నాం కాబట్టి ఓడించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, పిలుపునిస్తున్నాను. ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లాలో వడ్డెర్ల రాజకీయ వేదికగా ఈ సమావేశం నిర్వహించినాము. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వడ్డెర్లు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారు. గత 40 సంవత్సరాలుగా వడ్డెర్లని పార్టీ ఏనాడు మోయలేదు. వడ్డెర్లే పార్టీని మోసినారు కాబట్టి ఇంతవరకు ఏనాడు అవకాశం కల్పించలేదు. ఒక జడ్పీ చైర్మన్ లేడు, ఒక మేయర్ లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, ఎంపీ లేడు. ఖచ్చితంగా ఈసారి వచ్చే 24 ఎలక్షన్లో వడ్డెర్లకు రాజ్యాధికారం కల్పిస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఒక యువగలం పాదయాత్ర అంటే ఒక సంచలనంగా మారి వడ్డెర్లు లక్షలాది రూపాయలు ఆయన వస్తే ఖర్చు పెట్టడం జరిగింది. కానీ అసెంబ్లీలో నా పక్కలో కూర్చోపెట్టుకుంటానని చెప్పి మాట ఇచ్చి ఈరోజు కనీసం వడ్డెర్లని పిలిచి మాట్లాడే పరిస్థితి కూడా అంత వెనుకబడిపోయిన కులమా మాది అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇంత దౌర్భాగ్య రాజకీయాలైన అవసరం మీకు? ఈ వెనుకబడిన కులాల పార్టీ, బీసీల పార్టీ అని చెప్పుకుంటే కన్నా అర్థం ఉందా మీకు అని చెప్పి అడుగుతున్నా. ఇదేనా మీ సామాజిక న్యాయం? ఇదేనా మీరు చేసిన వెనుకబడిన కులాలకు రాజ్యాధికారంలో అవకాశం కల్పిస్తామని చెప్పి మోసం చేయడం అంటే ఇదేనా? ఇంత అన్యాయం ఈ రాష్ట్రంలో వడ్డెర్లకు జరిగిన అన్యాయం ఏ కులానికి జరగలేదు. అందుకని ఈ రోజు పిలుపునిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న వడ్డెర్లు 35 లక్షల మంది ఉందామంటున్నాం. ప్రతి వడ్డెర బిడ్డ ఆలోచన చేయండి. ఈ రోజు మనల్ని వంచిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇంతవరకు రాజ్యాధికారంలో లేని కులాలకు 4-5 కులాలకు రాజ్యాధికారంలో అవకాశం కల్పిస్తామన్న మాట ఇచ్చింది మీరు కాదా? ఇంతవరకు ఒక్కసారైనా పిలిచి మీ కులం రాజ్యాధికారంలో ఇంతవరకు అవకాశం రాలేదు, మీకు ఫలాన్ని ఇస్తాము, ఫలాన్ని చేయలేమని చెప్పి ఒక్కసారైనా ఇచ్చిన మాట ఏమని ఇచ్చారా? ఇంత దౌర్భాగ్యం ఇది. నాకు ఒక కులస్తునిగా నేను ఈ రాష్ట్రంలో ఉన్న వడ్డెర్లకు అందరికీ పిలుపునిస్తున్నా.